ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఈరోజు మనం ఈ వీడియోలోని మగ్గం అనేది ఎలా ఫిట్ చేయాలో చూద్దాము. మీకు ఈ వీడియోలో చాలా టిప్స్ అనేవి చెప్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం మగ్గం కొనుక్కున్నప్పుడు ఇలా మనకి 4 కర్రలు ఇస్తారండి. కర్రలతో పాటు ఒక తాడు, తర్వాత ఒక పట్టీ లాంటిది కూడా ఇస్తారనమాట. నేను ఈ కర్రకి తాడుని లాగడానికి క్రోచెట్ హుక్ అనేది వాడానమాట. క్రోచెట్ హుక్ కానీ క్రోచెట్ నీడిల్ అని కానీ అంటారు. స్వెటర్స్ అల్లుతాం కదా, ఇది ఆ హుక్ అనమాట. ఒక టిప్ అండి. ఇంకొక టిప్ ఏంటంటే, ఈ తాడుని మనం పెద్దది ఇస్తారు, చాలా పెద్దది. దాన్ని 2 పార్ట్స్ కింద కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని ఒక ఎడ్జ్ వైపు ఏమొచ్చి సెపరేట్గా చిన్న తాడు ముక్క అనేది ముడి వేసుకోవాలి. అలా కట్టడం వల్ల మనకి తాడులో పొరలు ఏవైతే ఉంటాయో అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా హోల్లో నుంచి నేను ఈ హుక్ యూస్ చేస్తూ తాడు అనేది ఒకవైపు నుంచి, ఈ హుక్ యూస్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఎక్కించడము ఈ తాడు అనేది చాలా ఈజీగా అయిపోయిందండి. నీట్గా కూడా వచ్చింది. ఇలా చూపించిన విధంగానే ఎక్కిస్తూ మీరు ఏం చేస్తారంటే, ఒక ఎడ్జ్ నుంచి ఎక్కిస్తాం కాబట్టి రెండో ఎడ్జ్ చివరికి వచ్చే వరకు కూడా ఆ థ్రెడ్ని లూజ్ చేసుకుంటూ కొంచెం ఈ విధంగా లాగుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఇటువైపు నుంచి అలా ఎక్కించుకుంటూ వెళ్తాము, తర్వాత అటు నుంచి ఇటు కూడా రావాలన్నమాట ఎక్కించుకుంటూ. మధ్యలో మీకు తాడు అనేది ఇలా ముడిపడిపోతున్నట్టు, రోల్ అయిపోతున్నట్టు వస్తుంది. దాన్ని సరి చేసుకొని నీట్గా జాగ్రత్తగాను తాడు అనేది మొత్తం ఎక్కించేయాలన్నమాట కర్రకి. గుర్తుపెట్టుకోండి, తాడు అనేది కొంచెం లెంతీగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే కర్రకి కరెక్ట్గా సరిపోవాలి. మధ్యలో ముళ్ళు అవి వేస్తానంటే కుదరదండి. అది చాలా టైట్గా నీట్గా ఫిక్స్ చేసుకోవాలి, కాబట్టి తాడు అనేది లెంతీగా ఉండేలాగే చూసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కర్రకి చూపించిన విధంగా తాడైతే పూర్తిగా చివరి వరకు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత తాడు అనేది అటు నుంచి లూజ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇక్కడ తాడు చూసారా కొంచెమే ఉంది, ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళే వరకు సరిపోదు. కాబట్టి అటువైపు నుంచి లాక్కుంటూ తాడు అనేది లూజ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే ఇంకొకరి హెల్ప్ తీసుకోండి, ఇద్దరు చేస్తే ఈజీగా అవుతుంది. లాస్ట్ ఎడ్జ్ వస్తుంది కదా, ఆ ఎడ్జ్ దగ్గర చాలా టైట్గా మూడు అనేది వేసుకోవాలి. ఆ మూడైతే ఊడకుండా ఉండేలాగా చాలా టైట్గా అనేది లాగండి. ఎందుకంటే అది కానీ టైట్గా లేకపోతే మనం ఇప్పుడు ఇదిలా లాగి టైట్గా ఫిట్ చేసినప్పుడు ఆ మూడు ఊడిపోయిందంటే మళ్ళీ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అప్పుడు ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా చేసుకోవాలి, దాన్ని బయటికి తెచ్చి లాగాలి. ఇది మనం ఎంత టైట్గా ఈ తాడు అనేది ఫిట్ చేసుకుంటే మనకి వర్క్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట. అప్పుడు మనం క్లాత్ ఫిట్ చేసినప్పుడు మగ్గంకి చాలా టైట్గా పట్టుకుంటుంది. ఇప్పుడు చూపించిన విధంగా మీరు తాడు అనేది ఆ చివరి నుంచి, అంటే స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గర నుంచి ఇలా లూజ్ చేసుకుంటూ ప్రతి దగ్గర ఆ తాడు ఉన్న దగ్గర లాగుతూ చాలా టైట్గా ఫిట్ చేసుకుంటూను చివరి వరకును అలాగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. తాడిలాగా మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటుందండి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అది లూజ్ చేసుకొని నీట్గానే ఎటువంటి ముళ్ళు కానీ అలా అల్లికలు కానీ లేకుండా నీట్గా స్ట్రైట్గా వచ్చేలాగా తాడు అనేది టైట్గా లాగాలి. మీరు చూసినట్టయితే ఈ తాడు నేను లాస్ట్ వరకును నీట్గా సెట్ అయితే చేసేసానండి. చేసిన తర్వాత ఇంకొకసారి టైట్గా లాక్కొని ఇప్పుడు ఏదైతే తాడు మిగిలిందో ఆ మిగతా తాడుని ఇప్పుడు అటు సైడ్ నుంచి, అంటే ఎక్కడి వరకు అయితే చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ వరకు కూడా ఇందాక ఎలా ఎక్కించామో అలాగే క్రిస్ క్రాస్ మోడల్లోని ఎక్కించుకోవాలి. సేమ్ హుక్ యూజ్ చేస్తూ సేమ్ ప్రాసెస్ని మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ హోల్స్లోని మనం ముందెక్కించిన తాడు ఉండడం వల్ల కొంచెము ఇప్పుడు ఎక్కించే తాడుని లాగడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ ఎక్కించిన తాడుని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా నీట్గా లాగండి.
చూసారు కదా, చూపించినట్టుగా ప్రతిసారి కూడా హోల్లో నుంచి తాడు అనేది పాస్ చేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా చాలా టైట్గా లాగాలండి. లాగడం వల్ల మనకి తాడు అనేది టైట్గా బిగించడం అవుతుందన్నమాట. ఫైనల్గా మొత్తం అంతా కూడా తాడెక్కించడం అయిపోయిందండి. మొత్తం అయితే ఇలా కనిపిస్తుందండి మీకు. రెండు వైపులు ఎక్కించిన తర్వాత తాడు అనేది మీకు ఇలా కనిపిస్తుంది. లాస్ట్ హోల్కి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో ముడి వేసి లాగిన తాడు ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు తాడైతే లాగండి. ఆ ముడి అనేది ఆ హోల్లో నుంచి బయటకు వచ్చేయకుండా చూసుకుంటూ ఈ తాడు అనేది అటు నుంచి లాక్కొని టైట్గా లాగాలి. లాగిన తర్వాత మిగతా తాడంతా కూడా ఆ ప్లేస్లో ఒక హోల్ ఉంటుందండి. మీకు నాట్ కనిపిస్తుంది కదా, పక్కనే ఒక హోల్ ఉంది. ఆ హోల్కి తగలకుండా, అది కవర్ అయిపోకుండా ఈ తాడంతా కూడా ఆ కర్రకి పూర్తిగా చుట్టేయండి. ఇప్పుడు లాస్ట్లో తాడంతా చుట్టేసే ముందు ఒకసారి నేను ఫస్ట్ నుంచి కూడా తాడంతా టైట్ చేసుకుంటున్నానండి. కొంచెం అయినా సరే లూజ్ ఉంటే అది కూడా కవర్ అయిపోతుంది అనమాట. ఇది ఒక్కొక్క లేయర్ని కూడా ఇలా లాగుతూ అలాగా వెళ్తూ ఉంటే మనకి తాడు అనేది పూర్తిగా టైట్గా ఉంటుంది. మీరు ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా బిగించుకోవాలన్నమాట. మొత్తం తాడంతా ఒకసారి టైట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫైనల్గా తాడు ఏదైతే మిగిలిందో దాన్ని ఈ విధంగాన ఆ హోల్కి కవర్ అవ్వకుండానే చుట్టేయాలండి. ఇందాక చెప్పిన విధంగానే పూర్తిగా చుట్టేయండి. చుట్టేసిన తర్వాత ఎడ్జ్ అనేది టైట్గా సెక్యూర్ చేసేయండి, తాడే మాత్రం లూజ్ అవ్వకుండా. మీరు ఇలా చుట్టుకోకుండా కావాలంటే ఆ ఎక్స్ట్రా తాడుని ముడి వేయడానికి సరిపడా ఉంచేసుకొని మిగతాది కట్ చేసి తీసేయవచ్చండి. తీసేసి ఆ మొక్క ఏదైతే ముడి వేయడానికి ఉంచారో అది చాలా టైట్గా బిగించుకోవాలి. ఎంత టైట్ అయితే అంత టైట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా అల్లినదంతా కూడా లూజ్ అవ్వకుండా ఉండాలన్నమాట. మీకు వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగే మంచి మంచి యూస్ఫుల్ ట్యుటోరియల్స్ చాలా చేస్తాము. మీకు మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్లో కూడా ఏవైనా సర్వీస్ కావాలంటే మీరు మా నెంబర్కి వాట్సాప్ అనేది చేయొచ్చండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నీ కూడా మేము చేస్తాము. తాడెక్కించడం అనేది అయిపోయిందండి. ఇప్పుడు పట్టీ అని చెప్పాను కదా మీకు, అది ఇలా ఉంటుందండి. ఒక 5 ఇంచెస్ విడ్త్ వరకును మన మంచం పట్టీ ఉంటుంది కదండి, ఆ టైప్లోనే ఉంటుంది సేమ్. ఇది అనేది దబ్బలం దారం అంటారు కదా, లావుగా ఉంటుంది అదనమాట. అది తీసుకొని పెద్ద సైజ్ నీడిల్ తీసుకున్నాను నేను. ఈ పట్టీ ఏదైతే ఇచ్చారో దాన్ని మన కర్ర లెంత్ ఎంత ఉంటుందో, అంటే నాట్స్ థ్రెడ్డింగ్ చేసాం కదండి రోప్స్, అక్కడి నుంచి ఆ చివరి వరకు సరిపోయే లెంత్ వరకు చూసుకొని కొంచెం ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఒక ఎడ్జ్లోనేమొచ్చి ఓపెన్ అవ్వకుండా ఎడ్జ్ని ఫోల్డ్ చేసి జస్ట్ కుట్లని వేసేసాను. ఇప్పుడు చూపించిన విధంగానే ఒక సైడు పట్టీని తాడులకి ఇలాగా పెట్టుకుంటూను మొత్తము కుట్టు వేసేయాలన్నమాట. నార్మల్గా మనం సూది దారంతో ఎలాగైతే కుడతామో అలాగే ఈ పట్టీని ఈ తాడుకేసి మొత్తం కర్ర అంతా కూడా స్టిచ్ చేసేయాలి.
స్టార్టింగ్ కుట్టినప్పుడే కొంచెం టైట్గా ముళ్ళు అవి వేసుకోండి, నాట్స్ వేసుకొని 3-4 సార్లు ఆ తర్వాత టైట్గాను స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు చూపించిన విధంగా ఈ పట్టీ మొత్తం నీట్గా కర్ర మొత్తానికి స్టిచ్ అనేది వేసేయండి. మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. పట్టీ మొత్తం తాడుకి కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉండాలి. దాన్ని తిప్పితే మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఒకసారి టైట్గా లాగి చూడండి. ఎక్కడైనా సరే సరిగ్గా కుట్టు పడకపోయినా, దారం సరిగ్గా లేకపోయినా సరే అది లూజ్ అయిపోవడం కానీ వచ్చేయడం కానీ చేస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ఫిట్ చేసుకోవాలన్నమాట, మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఈ కరెక్ట్ చేసినట్టే ఎలాంటి కర్ర ఇంకొకటి ఉందో కదండి, అది కూడా తాడెక్కిచ్చేసి పట్టీ అనేది కుట్టించుకోవాలి. కుట్టిన తర్వాత దానికి బ్లౌజ్ పీస్ అనేది ఎలా అటాచ్ చేయాలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ నా పాత మగ్గం మీద బ్లౌజ్ పెట్టి స్టిచ్ చేశానండి, సగం చేశాను. దాన్ని మగ్గం కొంచెం డ్యామేజ్ వచ్చిందని చెప్పి దాన్ని తీసి బ్లౌజ్ని ఇప్పుడు దీనికి ఫిట్ చేస్తున్నాను. ఒకసారి ఎలా ఫిట్ చేస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్కి ఒక ఎడ్జ్ని అంటే శారీ పన్నా సైడ్ ఉంటుంది కదా, పన్నా సైడ్ని డబలం దారం వేసి ఆ పెద్ద సూదుతోనే కొంచెం దూరంగా ఇలాగా పట్టీకి కుట్టు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎక్కడైతే పట్టీ జాయింట్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా బ్లౌజ్ లెంత్ వైజ్ మొత్తము నీట్గా కొంచెం టైట్గా కుట్టు అనేది వేసేసుకుంటాము. బ్లౌజ్ని జాయిన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుందండి. కావాలంటే మీరు ఆ ఎడ్జ్ని ఒకసారి చిన్నది మడత పెట్టి స్టిచ్ వేసుకోండి. అలా అయితే మీరు టైట్గా లాగినప్పుడు చేసి ఆ బ్లౌజ్ దగ్గర హోల్స్ రావడం కానీ పీకిపోవడం కానీ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం టైట్గా లాగడం వల్ల అది మంచిగా పట్టుకోవడానికి డబల్ లేయర్ అనుకోండి ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు ఇలా స్టిచ్ చేసాం కదా, రెండో వైపు కూడా సేమ్ అలాగే ఫిట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేస్తాము. ఈ మగ్గం కర్రలకి ఇలాగా 4 వైపులు కూడా ఇలాగ పెద్దగా కన్నాలంటూ ఇస్తారండి. అక్కడ కొంచెము చెక్కది కాబట్టి హోల్స్ పెట్టినప్పుడు కొంచెం తొక్కు లాంటిది అలా ఉంటుంది. మీరు ఇలాగ కత్తిరి లాంటిదైనా యూస్ చేసుకొని మీరు అది కొంచెం క్లీన్ చేసుకోండి. అలా అయితే ఆ కర్రను దోచడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్లాట్గా ఉన్న కర్రలు ఉన్నాయి కదండి, అవి ఒక హోల్లో నుంచి ఇంకో కర్ర యొక్క హోల్లోకి ఇలాగా సెట్ చేయాలన్నమాట. ఒకవైపు పెట్టిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలాగే పాస్ చేసుకోవాలి ఈ కర్రని. చూడండి, ఈ వీడియోలోనే మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను. బ్లౌజ్ పీసు పట్టీల వైజు రెండు కూడా స్టిచ్ చేసిన తర్వాత మిగతా 2 కర్రలు కూడా పెట్టిన తర్వాత అవి కొంచెం లాగాలండి, స్ట్రెచ్ చేయాలి బ్లౌజ్ పీస్ అనేది. ఆ కర్రలు లాగితే ఇలాగా స్ట్రెచ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇటు సైడు మిగతా 2 సైడ్లు కూడా తాడుతోని ఎలా సెక్యూర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ అంచు వైపు చిన్నగా ఇచ్చిన కర్రకి అంటే స్లిమ్గా ఇచ్చిన కర్రకి ఎలాగ టైప్ చేస్తామో చూస్తాము. ఈ డబలం సూత్తోని ఒక ఎక్కువ లెంత్ ఉన్నలాగా థ్రెడ్ తీసుకోండి, కొంచెం ఎక్కువ లెంత్ ఉండేలా చూడండి.
ఒకవైపు గుచ్చి దాన్ని ఒకసారి ముడి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి ఇంకో వైపు అంటే రన్నింగ్ స్టిచ్ అంటారు కదా, రన్నింగ్ స్టిచ్ టైప్లోని ఈ చివరి ఎడ్జ్కి ఇలా కుట్టు అనేది వేసేసుకుంటాం అన్నమాట. చూసారు కదండి, రన్నింగ్ స్టిచ్ కానీ లేదంటే నేను ఇప్పుడు ఇక్కడ వేసాను కదా కుట్టు, ఆ టైప్ ఆఫ్ కుట్టు వేసినా సరే పర్వాలేదు. మొత్తం చివరి వరకు అలాగా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి లాస్ట్లో కూడా ముడి అనేది వేసుకోండి. ఇప్పుడు తాడునైతే కట్ చేయకుండా అక్కడ నాట్ వేసిన తర్వాత ఈ మిగతా తాడుతోని దీన్ని అల్లుతామండి. మిగతా తాడుతోని సూదినేమొచ్చి ఏదైతే స్లిమ్గా ఉన్న కర్ర ఉందో దాని హోల్స్లో నుంచి అయినా మీరు తీయొచ్చు, లేదంటే దాని బయట నుంచి అయినా మీరు వేసేయచ్చు. ఇలా చూపించిన విధంగా మనం ముందు ఏదైతే కుట్లు వేసామో ఆ దారము అంటే ఆ దారంలోకి నీడిల్ అనేది పాస్ చేసుకొని ఇలా టైట్గా లాగుతూ ఫిట్ చేసుకుంటాము కర్రకి. చూసారా, ఈ విధంగా ఈ చిన్న చిన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయినా పెట్టచ్చు, లేదంటే అందులో అయినా పెట్టచ్చు అనమాట. లాస్ట్కి మనం ఫ్రేమ్ను అయితే స్ట్రెచ్ చేసి ఇచ్చిన కన్నాల్లోని ఒక మేకు పెట్టి అది మూవ్ అవ్వకుండా ఫ్రేమ్ అంటే దగ్గరకు వచ్చేకుండా మనం మేకులు అనేది పెట్టుకుంటాం అనమాట టైట్గా ఉండడానికి. మిగతా తాడంతా అంటే ఇప్పుడు ఇలాగా జిగ్జాగ్ లాగా మనం అల్లిన తర్వాత లాస్ట్లోని కొంచెం తాడు మిగులుతుంది కదండి, దాన్ని ఆ మేకకి శుభ్రంగా చుట్టేసి ఆ కన్నంలోకి దూచేస్తామన్నమాట. అప్పుడు టైట్గా ఉంటుంది. మీరు ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా లాక్కొని మేకులు అనేవి హోల్స్లో పెట్టేస్తే ఫ్రేమ్ అనేది టైట్గా వస్తుంది అనమాట. మీకు ఫ్యాబ్రిక్ ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి నీడిల్ పెట్టి గుచ్చుతుంటే మీకు తెలుస్తుంది అనమాట. లూజ్గా ఉండకుండా చాలా టైట్గా ఉండాలి. మనం మగ్గం వర్క్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎంత టైట్గా ఉంటే ముడతలు పడకుండా క్లాత్ అదిని వర్క్ అదిని చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు చూపించిన విధంగానే మీరు మగ్గం అయితే ఫిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు చాపింగ్ చేసుకోవచ్చు. చాపింగ్ చేసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. మొత్తం బ్లౌజ్ అనేది మగ్గానికి ఇలా ఫిట్ చేసిన తర్వాత ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా ఫిక్స్ చేసుకొని దీనికి లెగ్స్ అనేవి ఉంటాయండి. లెగ్స్ మనం కొనుక్కోవాలి. దానికి 4 లెగ్స్ ఉంటాయి. వుడ్లైన్ లెగ్స్ అయినా ఉంటాయి, లేదా మెటల్ లెగ్స్ అయినా ఉంటాయి. మొత్తం ఫ్రేమ్ సెటప్ని లెగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత సెటప్ అనేది మొత్తం రెడీ అయి ఉంటుందండి. మగ్గం మీద ఏంటంటే మనం పెద్ద పెద్ద డిజైన్స్, ఓవరాల్ బ్యాక్ డిజైన్స్, ఎల్బో హ్యాండ్ డిజైన్స్ లాంటివన్నీ కూడా మగ్గం మీద ఈజీగా కంఫర్ట్గా చేసుకోవచ్చు అండి. తర్వాత ఒకే బ్లౌజ్ని 2-3 కలిపి కుట్టవచ్చు అనమాట.
మగ్గం మీద బ్లౌజ్ పీస్ అనేది ఏదైతే పెడతామో అది చాలా టైట్గా ఉండడం వల్ల మనకి క్లాత్ ముడతలు పడడం అలాంటివన్నీ జరగవండి. నీట్గా ఉంటుంది, వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.